నమస్కారం గురుగారు. శుభాశీస్సులు. శివరాత్రి ధర్మసందేహాలు మొదలు పెడదామా గురుగారు? తప్పనిసరిగా. గురుగారు, ఎందుకు నంది కొమ్మల్లో నుంచి లింగాన్ని దర్శిస్తారు? చాలా మంచి విషయం. నందీశ్వరుడు అని అంటారు ఆయన్ని. మామూలుగా నంది అనొచ్చు, నందీశ్వరుడు అనొచ్చు. శిలాదుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉన్నాడు. శిలాదుడు ఆయన పేరు. ఆయన తపస్సు చేస్తే ఆయనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టినందువల్ల ఆనందాన్ని పొందాడు. ఆ ఆనందాన్ని పొందటమే నంది అంటారు. నంది అంటే ఆనందం అని అర్థం అన్నమాట సంస్కృతంలో. ఆనందాన్ని పొందాడు. ఆయన వృషభాకృతిని పొందాడు. వృషభం అంటే ఎద్దు ఆకృతిని పొందాడు. సంస్కృతంలో వృషభము అంటే ధర్మము అని అర్థం. ధర్మం. శివుడు ఆ వృషభం మీద సంచరిస్తాడు, అంటే ధర్మము మీద సంచరిస్తాడు. ధర్మము ఎవరైతే ఆచరిస్తారో, ధర్మ మార్గం ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర శివుడు ఉంటాడు. అధర్మపరుల దగ్గర శివుడు ఉండడు. ధర్మానికి 4 పాదాలు ఉంటాయి. 4 కాళ్లతో ఉంటాడనమాట ఆయన. నందీశ్వరుడులాగా, వృషభంలాగా ఉంటాడు. వృషభం అంటే ఎద్దులాగా ఉంటాడు. ఆయన పుట్టడం అలా పుట్టలా, మామూలుగానే పుట్టాడు. తర్వాత ఎద్దు ఆకారంగా మనకు అర్థం అవ్వడానికి, ధర్మస్వరూపంగా భావించడానికి అలా చేశాడనమాట. అదొక అవతారం. శివుని యొక్క అవతారంలో నందీశ్వర అవతారం కూడా ఒక అవతారం. విష్ణుమూర్తికి అవతారాలు ఉంటాయి, 10 అవతారాలు. భాగవతంలో 21 అవతారాలు ఇలా ఉంటాయి. అలాగే పరమేశ్వరుడు కూడా అనేకమైనటువంటి అవతారాలు ఎత్తాడు లోకమును కాపాడడానికి. ఆ వృషభమునకు 4 పాదములు ఉంటాయి. ఆ 4 పాదములే సత్యం, శౌచం, అహింస, ధర్మం. ఇవి ధర్మమునకు 4 పాదాలు. సత్యం, శౌచం, అహింస, దానం. ఈ 4 ప్రధానమైనటువంటివిగా ఉంటాయి ధర్మం. ఎవడైతే సత్యం పలుకుతున్నాడో అతడు ధర్మ మార్గంలో ఉన్నాడు అని అర్థం. శుచి, శుభ్రత ఎవరి దగ్గరైతే ఉన్నదో, శౌచమును పాటిస్తున్నారో అది ధర్మం. అహింస, ఎవరిని హింసించకుండా ఉంటారు, దాన ధర్మాలు ఇలా చేసేటువంటి వారు. ఈయన పరమేశ్వరుని మీద అత్యంతమైనటువంటి భక్తి. అందుకని శివుని మీద ఎవరి చూపు పడకుండా ఉండాలి అని నందీశ్వరుడు ఏం చేస్తాడు అంటే శివుని అలా చూస్తూ ఉంటాడు. ఆయన ఎదురుకుండా, అందుకని ఎదురుకుండా ఉంటాడు. ఎవ్వరి చూపు ఆయన మీద పడకూడదు, ఏ దుష్ట చూపులు పడకూడదు నా దేవుడి మీద. మనకు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు కదా, ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు రాముల వారి పాదాల దగ్గర ఉంటాడు. ఆంజనేయ స్వామి వారు ఎంత గొప్పవాడు అంటే రామద్వారపు కావలి. తులసీదాస్ అంటాడు, రామదువారే తుమ్ రఖవారే హోతనాజ్ఞా బిన్ను పైఠారే. దువారే అంటే ద్వారం. రామద్వారపు కాపరివైనని కట్టడి మీర బ్రహ్మాదుల తరామా. రామద్వారం, రాముల వారి లోపలికి వెళ్ళాలి అంటే ఆంజనేయ స్వామి వారు ఎలా ఉంటాడో, శివుని దర్శించాలి అంటే నందీశ్వరుడు అలా ఉంటాడు. అందుకని ఆ నందీశ్వరుని కొమ్ములలో ఎడమ చేయి పెట్టాలి. కుడి చేయి పెడుతుంటారు చాలామంది తెలియక. ఆ కుడి చేతిని అలా పెట్టి ఆ వెనక భాగాన్ని తోక దగ్గర అలా మెల్లగా నిమరాలి. అలా నిమిరితే ఆ మహానుభావుడికి ఆనందం కలుగుతుంది. ఆయన చూపు కొంచెం పక్కకు వస్తుందన్నమాట. కొంచెం ఎవర్రా అని ఇటు చూస్తాడు మనల్ని. అప్పుడు మనం ఆ కొమ్ముల్లో నుంచి చూడాలి ఆ తేజస్సుని. లేకపోతే మనం ఎంతసేపు చూసినా ఆయన చూపే వెళుతుంది కానీ మన చూపు వెళ్ళదు. ఆయన చూడకుండా మనం చూడాలి కదా. ఎవర్రా అని చూసిన సంతలో మనం కూడా, చిన్నపిల్లలు చూడండి, ఆ టేబుల్ మీద ఆ బొమ్మ లాక్కోవాలి అంటే అదుగోరా మెమ్మొచ్చింది అని అలాగానే అవి లాక్కుపోతాడు వాడు. అంతే కదా. మనం లడ్డూలు తింటుంటాం చిన్నపిల్లల దగ్గర. ఆ లడ్డూ లాక్కోవాలంటే లాక్కోనివాడు. అందుకని ఏం చేస్తాం, అడుగో మెమ్మొచ్చింది చూడు అంటాడు, వెంటనే లాక్కోలిపోడు. అలాగే ఆ నందీశ్వరుడు మన వైపు చూడడానికి ఆ కొమ్ములలో అలా చెయ్యి ఉంచి ఆ శివ తేజస్సును చూస్తారు. అందుకని మహానుభావుని నందీశ్వరుడు కొమ్ముల్లోని చూస్తే పుణ్యం, తేజస్సు కనపడుతుంది. విడిగా కూడా కనపడుతుంది కానీ ఇంకా స్పష్టంగా, ఆనందంగా, మనం సంతోషంగా స్వామిని సందర్శించవచ్చు.